ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆ బ్రహ్మ విష్ణువుల యొక్క సంవాదం శివ సాక్షాత్కారము. ఇలా అంతు పంతు లేకుండా అతి నిద్రపోతున్న నారాయణుని యొక్క నాభి నుండి పద్మం సంభవించింది. అది మొదలు నారాయణునికి పద్మనాభుడు అనే పేరు సంక్రమించింది. ఇలా ఉండగా ఆ తామర పువ్వు యొక్క కాడ విపరీతంగా ఎదిగిపోసాగింది. దానికి తగ్గట్లే ఆ పువ్వు కూడా మహావైశాల్యంతో వికసిస్తూనే ఉంది. అంతలోనే పరమేశ్వరుడు తన దక్షిణ భాగం నుండి బ్రహ్మను సృష్టించి ఈ విష్ణునాభి కమలంలోకి వదిలాడు. ఆ బ్రహ్మకు 4 ముఖాలు ఉండడం వల్ల చతుర్ముఖుడని, అతని కడుపులో బంగారం ఉండడం వల్ల హిరణ్యగర్భుడని పిలువబడుతూ ఉంటాడు. అంతూ దరి లేకుండా పైకి ఎదిగిపోతున్న అతనితటి చతుర్ముఖుడికి ఎవరో తప్పితే మరేమీ తెలియకుండా పోయింది. అసలు తన జన్మదాత ఎవరో కూడా అతనికి బోధపడింది కాదు. శివమాయే అటువంటిది. ఇదంతా శివమాయా ప్రభావమే అని మర్చిపోకూడదు. అసలు నేనెవర్ని, ఎలా వచ్చాను అనే శంకాకులిత మానసుడైన నలిన గర్భుడు ముందుగా పద్మమూలాన్ని గ్రహించదలిచి తామర తోడులోకి దిగి 100 సంవత్సరాలు ప్రయాణించాడు. అయినా ఆ కాడ యొక్క మూలం లభించలేదు. విసుగు చెంది మళ్ళా ఆ పువ్వు పైకే వెళ్ళిపోదామని 100 ఏళ్ల పాటు తిరుగు ప్రయాణం చేశాడు. కానీ అప్పటికే కాడ బాగా ఎదిగిపోవడం వల్ల పైనున్న పువ్వు జాడ తెలియలేదు. అటు ఇటు తిరుగుతూ ఇంకో 100 ఏళ్ల పాటు ఆ కాడలోనే ఉండిపోయాడు ఆబ్జభవుడు. అతని చింత పెరిగిపోసాగింది. అప్పుడు అతనికి తప్పించు అనే దివ్యవాణి తోచింది. తపస్సుకు ఉపక్రమించాడు. తప్పించగా ఆ తపోబలం వల్ల నారాయణుడి ముందుకు చేరాడు బ్రహ్మ. 4 చేతులు, నల్లటి శరీరము, మిలమిలా మెరిసిపోతున్న పట్టుపంచ. ఆయనను అంటిపెట్టుకొనడం వల్ల అందగిస్తున్న ఆభరణాలు, ఆయుధాలు, నిద్దట్లో ఉన్నా సరే ముద్దొస్తున్న కనురెప్పలు. ఆ రూపాన్ని చూసి లిప్తపాటు తన్మయుడైపోయాడు తామరచూలి. కానీ అంతలోనే శివమాయ అతన్ని మళ్ళీ కప్పేసింది. అహంపురి విప్పింది. దాంతో మరింత చెరువుకు వెళ్ళి నిద్రపోతున్న నీలాంగుణ్ణి చేతట్టి లేపి ఎవరు నువ్వు అని అడిగాడు. బదులుగా విష్ణుమూర్తిని ఆయన, బ్రహ్మదేవ, స్వస్థుడివిగా నీకేం భయం లేదు, నీ కోరికలన్నీ తీరుస్తానుగా అన్నాడు లాలనగా. వింటేగా బ్రహ్మ శివమాయ కప్పేసి ఉందేమో వేరే అహంకారంతో నవ్వి, ఏమిటో నన్ను బాగా నాయన అంటున్నావు, నేనేమైనా నీ తర్వాత వాణ్ణని, నీకన్నా చిన్నవాణ్ణని అనుకుంటున్నావా ఏమిటి? కాస్తంత నిద్రమొత్తు వదిలిపెట్టి పరకాయించి చూడు. అంతటినీ పుట్టించేవాణ్ణి, అతి పూర్వీకుణ్ణి, నాకు నేను స్వయంగా పుట్టినవాడిని, అందరికన్నా శ్రేష్ఠుణ్ణి, ఉత్తమోత్తముణ్ణి అయినా నా దర్శనం చేసుకుని పుణ్యాత్ముడివికా అనేశాడు. విష్ణువు అతనికి ఎంతగానో నచ్చజెప్పబోయాడు. ఓ చతుర్ముఖుడా, జగత్ సృష్టి నిమిత్తమై నేనే నిన్ను నా నాభి కమలంలో నుంచి ఆవిర్భవింపచేశాను. నీకు స్రష్టమా సర్వవ్యాపకుడు అనే స్రష్టను సర్వవ్యాపకుడును నేనే అని తెలుసుకో అని విష్ణువు ఎంత బోధించినా వినలేదు బ్రహ్మ. నువ్వు ముందా నేను ముందా అని మొదలైన ఘర్షణ నేనే పరబ్రహ్మను అంటే కాదు, నేనే పరబ్రహ్మను అనేదాకా వెళ్ళింది. శివమాయాచ్ఛాదితులైన పద్మాక్షుడు, పద్మగర్భుడు ఆ ప్రళయ జలాలలోనే యుద్ధానికి దిగారు. వారి యుద్ధాన్ని వారించదలిచాడు ఈశ్వరుడు. మరుక్షణమే అఖండమైన అగ్నిజ్వాలా సహితమైనది, వృద్ధిక్షయాలు లేనిది, ఆది మధ్యాంతరహితమైనది అయిన లింగాకారంతో వారి మధ్య ఆవిర్భవించాడు శివుడు. ఆ మహాతేజోలింగ దర్శన మాత్రాన తమను కప్పి ఉన్న మాయాపటలం తొలగి బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా పశ్చాత్తప్తులై శివతత్వస్ఫురణ కలిగి పదే శివ ప్రార్థనలు చేశారు. శబ్దబ్రహ్మ నిరూపణము. సదాశివకృత గర్వభంగంతో సమ్యక్ యోచనాపరులైన పద్మనాభ పద్మగర్భులు 1000 విధాలుగా ప్రార్థించగా ప్రసన్నుడయ్యాడు ఆ పరముడు.
ఆ ప్రసన్నత కారణంగా లింగానికి దక్షిణ దిశగా ఆద్యమైన అకారము, ఉత్తర దిశగా ఉకారము అగ్నిలా ఉంది. మకారం చంద్రమండలంలా ఉంది. అన్నింటికీ పైన సత్యస్వరూపము, ఆనందాత్మకము, అమృతము, వేదవేద్యము, విశ్వాత్మకము అయిన శివతత్వం స్ఫురిస్తోంది. అదే సమయంలో ఒక ఋషి సాక్షాత్కరించాడు. మహాదేవుడు శబ్దబ్రహ్మ యొక్క తనువని, పరబ్రహ్మ నిశ్చింతుడు, మనోవాగతీతుడు, పరమకారణుడు, ఓంకారవాచ్యుడు అయి ఉన్నాడు అని బ్రహ్మ విష్ణువులకు బోధింపసాగాడు. అకార ఉకార మకారాల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆవిర్భవించి సృష్టి స్థితి లయాలు నిర్వహిస్తూ ఉన్నారు. మకార బీజం బీజి, అకారం బీజం, ఉకారం యోని, నాదమే అనుసంధానం. బీజి అయిన రుద్రుడు నాదస్వరూపుడైన మహేశ్వర ప్రేరితుడై బీజమును యోనియందు విసర్జించాడు. తద్వారమున సువర్ణమయమైన బ్రహ్మాండం ఏర్పడి 1000 దివ్య సంవత్సరాల పాటు నీటిలో నాని 2 ముక్కలైపోయింది. 2 ముక్కలైపోవడం వల్ల అందులో పైభాగం ఊర్ధ్వలోకాలుగాను, దిగువ భాగం మధ్యలోకాది అధోలోకాలుగాను పరిణమించాయి. ఇలా యజస్సులు రుక్కులు ఓం ఓం అని విశదీకరిస్తూ ఉంటే నారాయణ నలిన గర్భులు ఇద్దరూ కూడా మరింత దీక్షతో మహేశ్వరుని ప్రార్థించసాగారు. అప్పుడు నానా విధాల అలంకారాలతో, గౌరవ కర్పూర వర్ణంతో, 5 ముఖాలు 10 చేతులతో, పరాక్రమము ఔదార్యము మూర్తీభవించినట్లుగా పురుష సంజ్ఞతో కూడిన రూపం ఒకటి చిరునవ్వులు నవ్వుతూ వారికి తోచింది. అది సంపూర్ణ శబ్దమయ స్వరూపమై ఉంది. ఎలా ఉంది ఆ రూపం? అకారం శిరస్సుగా, ఆకారం లలాటంగా భాసిస్తూ ఉన్నాయి. ఈకారం కుడి కన్నుగా, ఈకారం ఎడమ కన్నుగా భాషించాయి. ఉకారం కుడి చెవి అయితే ఊకారం ఎడమ చెవి అయింది. రుకారం కుడి కపోలమైతే రూకారం ఎడమ కపోలమైంది. నాదాలే నాసాపుటాలయ్యాయి. ఏకార ఐకారాలు పై పెదవి క్రీ పెదవి కింద ప్రకాశించాయి. ఈ ఔకారాలు దంతాలు అంటే పలువరుస, అహలు దవడలుగా, కాఖ గాఘ ఇన్య అనే 5 ఎడమ చేతులు, టాఠాడాఢాణ తాతాదాఢాణలు పాదద్వయంగా, ప్రకారం కడుపు పాబాలు పార్శ్వద్వయం, భ స్కందం, మకారం హృదయం, యారాలావాశాశాసాలు సప్తధాతువులు, హకారం నాభిక్ష, కారం ఘ్రాణం. ఏం చెప్పమంటారా స్వరూపాన్ని? ఆకారాది క్షకారాంత సర్వవర్ణాత్మకమైన ఆ ఉమాసమేత మహేశ్వరుని యొక్క శబ్ద బ్రహ్మస్వరూపానికి పైన ఓంకార ప్రభవము, కళాపంచక సంయుతము, అష్టత్రింశదక్షరము అయిన మంత్రమే మేధగా ఉంది. యో వేదాదౌ స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్యయః పరః స మహేశ్వరః. గాయత్రీ మంత్రము, గాయత్రీ మహామంత్రము, 30 మంత్రము, 25 మంత్రము, ఏకపుష్టి వర్ణన మంత్రము, మృత్యుంజయ మంత్రము, పంచాక్షర మహామంత్రము, చింతామణి మంత్రము, దక్షిణామూర్తి మంత్రము ఒకటేమిటి? సర్వాక్షర సంపత్కరమైన ఆ సర్వేశ్వర దర్శన మాత్రము చేత సమస్త మంత్రాలు తెలిసిపోతూ ఉండగా విష్ణువు వాటినన్నింటినీ పరిగ్రహించేస్తున్నాడు, మననం చేస్తున్నాడు. ఇంకా ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత సర్వ మంత్రాధిష్ఠిత స్వరూపాలు తన సర్వాక్షర పరబ్రహ్మ రూపంలోనే స్ఫురిస్తూ ఉండగా మహాభోగీంద్ర భూషణుడై వరదుడై సాక్షాత్కరించిన ఆ లోకేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణువులు మరింతగా స్తుతించసాగారు. బ్రహ్మ విష్ణువులకు శివుని బోధన. పద్మనాభుడు పద్మగర్భుడుకు కూడా వారి యొక్క స్తోత్రాలకు ప్రీతుడయ్యాడు పినాకపాణి. పంచవదనుడుగా, త్రినేత్రుడుగా, ఫాలచంద్రముడిగా
జటాధరుడు, గౌరవర్ణుడు, సువిశాల నయనుడు, దశబాహుడు, నీలకంఠుడు, భస్మోద్ధూలిత విగ్రహుడు, సర్వాభరణ భూషితుడు, భస్మ త్రిపుండాంకిత మస్తకుడుగాను తోచి తన నిట్టూర్పుల ద్వారా వారికి వేదాలను ఇచ్చి వేదార్థ రహస్యాలు సర్వము బోధించాడు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులు ఆ ముక్కంటికి ముకులిత హస్తులై మ్రొక్కి, నిత్యము మమ్ములను శాసించువాడవు నీవే, మేము నీ భక్తులము, మాయందు దయ ఉంచి నిన్ను ఎలా పూజించాలో, ఎలా ధ్యానించాలో, ఎలా నిన్ను ఉపాసిస్తే నువ్వు అత్యంత సంతోషివై మాకు సులభుడివవుతావో, ఒక మున్ముందు మేము ఏం చెయ్యాలో ఆనతీయండి ప్రభు అని ప్రార్థించగా, లలిత లలిత కరుణా కలితుడైన కంఠేకాలుడు వారి భక్తికి సంతసించాడు. నన్ను భావించటమే సర్వ భయహారకమవుతుంది. ప్రస్తుతం మీకు స్ఫుటంగా కనిపిస్తున్న ఈ శివలింగాన్ని సదా ఆరాధించండి. లింగ రూపంలో అర్చించబడి భక్తుల మనోవాంఛలను తీరుస్తాను. లింగ పూజే శ్రేష్టము, అందున పార్థివలింగ పూజ మరింత ఉత్తమము. ఇక మీ కర్తవ్యాలు: ఓ బ్రహ్మదేవా, నీవు జగత్తును సృష్టించు. ఓ విష్ణుదేవా, నువ్వు ఆ జగత్తును సంరక్షించు. త్వరలోనే బ్రహ్మ నుదుటి నుండి నేను రుద్రుడిగా అవతరిస్తాను. నాలో ఉన్న ఈ ఉమయే ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క రెండవ రూపం సరస్వతి అనే పేర బ్రహ్మను, మూడవ రూపం లక్ష్మి అనే పేర విష్ణువును పొందుతారు. మరొక రూపం కాళీ అనే పేరున పూర్ణావతారమైన రుద్రుడిని అంటిపెట్టుకుని ఉంటుంది. బాహ్యాభ్యంతరాలు రెండింటా కూడా రజోగుణమయుడై బ్రహ్మగావించే బ్రాహ్మణాది చతుర్వర్ణ యుతము, బ్రహ్మచర్యము మొదలైన చతుర ఆశ్రమయుతము అయిన సమస్త సృష్టిని లోన తమోగుణము, వెలుపల సత్వగుణ పూర్ణావతారమైన రుద్రుడు లోపల సత్వగుణము, బయటకు మాత్రం తమోగుణము కలవాడై ప్రళయ కార్యాన్ని నిర్వర్తిస్తాడు. విష్ణు బ్రహ్మ నిన్ను సేవిస్తాడు. నువ్వు బ్రహ్మ కలిసి రుద్రుణ్ణి సేవించండి. నిజానికి బ్రహ్మ విష్ణు రుద్రులకి ఎట్టి భేదము లేదు. లీలార్థముగా విడిపడ్డాము, కానీ ముగ్గురము ఒకటే. ఏ శివభక్తుడైనా మిమ్మల్ని నిందించినట్లయితే ఆ క్షణమే అతని పుణ్యాలు నశించిపోతాయి. సజ్జనులను రక్షిస్తూ భక్తులకు భోగభాగ్యాలను అనుగ్రహిస్తూ నా ఆజ్ఞ మేరక చరించండి. నారాయణ, బ్రహ్మ సృష్టికి విఘాతాలు రాకుండా శత్రువులను పరిమార్చుతూ వివిధ అవతారాలు ధరించి అగణితముగా భక్తులను పొంది వారి అభిష్టాలన్నీ తీరుస్తూ అఖండమైన యశస్సును ఆర్జించు. నీ వల్ల కానీ పని ఏమాత్రం ఉన్నా దానిని నేనే నెరవేరుస్తాను అని చెప్పాడు. ఇంకా వారి వారి ఆయుర్దాయాలను ఇలా నిర్ణయించాడు. ఆయుష్కాల నిర్ణయము: 4000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 4000 యుగాలు ఒక రాత్రి, మొత్తం 8000 యుగాలు అయితే బ్రహ్మదేవునికి ఒక రోజు. అలాంటివి 30 రోజులు అంటే 2,40,000 యుగాలు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఒక ఆయుర్దాయం. ఒక సంవత్సరం 28,80,000 యుగాలు అయితే విష్ణువుకు ఒక దినం. ఆ లెక్కన 100 ఏళ్ళు విష్ణువుకి ఆయుర్దాయం, ఒక విష్ణు వర్షం. ఒక రుద్రదినంగా 100 ఏళ్ళు గడిస్తే రుద్రుడు నరుడవుతాడు, అనగా నాలో లీనమైపోతాడు. అప్పుడు నేను ఒక్కడే ఉంటాను. నా ఉచ్ఛ్వాసము నుంచి మహాశక్తి ఆవిర్భవిస్తుంది. నా నిశ్వాసము నుంచి పునః బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గరుడోరగా గంధర్వాదులు కూడా ప్రభవిస్తారు. 6 ఉచ్ఛ్వాసలు ఒక క్షణం, ఆ 60 క్షణాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు. నిజానికి నాకు ఉచ్ఛ్వాస నిశ్వాస గణనం లేదు. నేను గణనాతీతుడను, అక్షయుడును అని చెప్పి ఇంకా బోధించవలసినవన్నీ బోధించాడు శివుడు. ఆనాటి నుంచే లింగ పూజను భావించి ఆరాధించారు. శివలింగం ఎదుట ఈ లింగావిర్భావ ఘట్టాన్ని 6 మాసాలు పఠించిన వారు శివరూపులే అవుతారు. శివార్చన విధి శుద్ధులు. ఆ తర్వాత సూతుడు మునుల యొక్క కోరిక మేరకు శివార్చన విధిని తెలియజేయసాగాడు. శివార్చనల వల్ల అన్ని పనులు నెరవేరుతాయి.
అన్ని విధాల దరిద్రాలు, రోగాలు పీడలు నశించిపోతాయి. శత్రువుల వలన భయాలు, చతుర్విధ పాపాలు నశిస్తాయి. స్వర్గ సుఖాలు కలుగుతాయి. అంతలో ముక్తి లభిస్తుంది. శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు, సత్సంతానాన్ని పొందిన వాళ్లే సర్వకార్యార్థ సాధకులు అవుతారు. శివార్చన చేయదలుచుకున్న వాళ్ళు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురుస్మరణ చేసుకోవాలి. శివుణ్ణి స్మరించాలి. ఆ తర్వాత పుణ్యతీర్థాలను, విష్ణువును, బ్రహ్మాది దేవతలను, మునులను ధ్యానించాలి. ఆ తర్వాతనే ప్రక్క మీద నుండి లేవాలి. దక్షిణ దిశలో ఉండే ఏకాంత ప్రదేశంలో మల విసర్జన చేసుకోవాలి. శాస్త్రోక్తంగా బ్రాహ్మణుడు పరిశుద్ధమైన మట్టితో 5 సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా క్షత్రియులైతే 4 సార్లు, వైశ్యులైతే 3 సార్లు, శూద్రులైతే 2 సార్లు మృత్తికా శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత గుదస్థానాన ఒకేసారి మృత్తికా శుద్ధి గావించాలి. పిదప ఎడమ చేతిని 10 సార్లు, 2 చేతులు కలిపి 7 సార్లు మృత్తికతో క్షాళనం చేయాలి. ఇంత చేశాక మళ్ళా 3 సార్లు కాళ్ళు చేతులు మట్టితో శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు శూద్రుల లెక్క ప్రకారంగానే ప్రక్షాళించుకోవాలి. ఇంకా దంతధావన అనే విధి బ్రాహ్మణులు 12 అంగుళములు, క్షత్రియులు 11 అంగుళములు, వైశ్యులు 10 అంగుళములు పొడవు కలిగిన కాష్టముతో దంతధావనం చేసుకోవాలి. పర్వదినాల్లో అంటే అట్లాగే షష్ఠి, అమావాస్య, నవమి తిథులలోనూ, వ్రత సమయాలలోనూ, ఆదివారం రోజున, శ్రాద్ధ కర్మలు ఆచరించే రోజుల్లోనూ మాత్రం పొల్లతో ముఖం కడుక్కోకూడదు. ఆకులతో మాత్రమే పండ్లు తోముకోవాలి. ఇక స్నాన విధి. దంతధావనానంతరం పుణ్యతీర్థాలలో కానీ, ఇతర స్నానాధికాలకు అనువైన తావుల్లో కానీ స్నానం చేయాలి. స్నానం చేసి ముందు దేశకాలానుగుణంగా సంకల్పం చెప్పుకోవాలి. సమంత్రకంగా స్నానం చేయాలి. పిదప ఆచమనం చేసి ధౌత వస్త్రం ధరించి పవిత్రమైన ఏకాంత ప్రదేశమందు ఆసీనుడై పూజాగృహమునకి ఏగి న్యాసపూర్వకంగా శివార్చన చేయాలి. పూజకు ముందుగానే అర్చనం అన్నమాట. ఇప్పుడు పూజకు ముందుగానే విఘ్నేశ్వరుణ్ణి అర్చించాలి. ద్వారపాలకులను, అష్టదిక్పాలకులను కూడా అర్చించి పీఠ పూజ చేసి దానిపై అష్టదళ పద్మం వేసి పూజా ద్రవ్యాలను సమీపంలోనే ఉంచుకొని తాను కూర్చొని పరమేశ్వరుణ్ణి ఆసీనుణ్ణి చేసి 3 సార్లు ఆచమనం చేసి చేతులు కడుక్కొని 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత పంచవక్త్రం దశభుజం శుద్ధ స్ఫటిక సన్నిభం సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచర్మోత్తరీయకం అని స్వామిని ధ్యానించాలి. సారూప్యం కోసం ప్రార్థించాలి. పిమ్మట శివునకు స్నానం చేయించాలి. పంచామృతాలతోనూ అభిషేకం చేయాలి. మూలమంత్రంతో న్యాసం చెప్పాలి. ప్రణవంతో అంగన్యాస కరన్యాసాలు ఆచరించాలి. స్వామిని హృదయపీఠమునందు స్థిరపరుచుకొని అర్ఘ్యము, పాద్యము, ఆచమనాలతో పాత్రలను అక్కడుంచి 2 క్రొత్త కలశాలను స్థాపించి వాటిని దర్భలతో ఆచ్ఛాదించాలి. అర్ఘ్యపాద్యాచమనాది పాత్రలు నెలకొల్పి 9 కలశాలను ఉంచి వాటితో మంచినీళ్లు నింపాలి. వట్టివేరు, శ్రీగంధము అనే వాటిని పాద్యపాత్రలోను, జాజికాయ, పచ్చకర్పూరము, మర్రి ఊడలు, తమాలపత్రం అనే వీని చూర్ణాన్ని ఆచమన పాత్రలోను, తక్కిన అన్నింటిలోనూ శ్రీగంధం చూర్ణాలను వేయాలి. శివ సన్నిధానంలో ధూప, దీప, సుగంధ ద్రవ్యాలు అమర్చాలి. పూర్వాది అంటే శివునకు దిశలలో తూర్పు దిశల్లో అనిమాద్యష్ట సిద్ధులను నెలకొల్పి స్వామికి ప్రణవంతో ఆసనం కల్పించి చంద్రుడు, సూర్యుడు, అగ్ని, ధర్ముడు మొదలైన పీఠం క్రిందనున్నట్లుగా భావించాలి. అవ్యక్తాదులను చతుర్దిశాల్లో కూడా భావించాలి. సోముడు అంటే చంద్రుని సామీప్యంలో సత్వరజస్తమో గుణాలను భావించాలి. తర్వాత నందికేశ్వరుణ్ణి పూజించాలి. సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రంతో ఆవాహన చెప్పాలి. వామదేవ మంత్రంతో మంత్రోక్తంగా పీఠమునందు ఉపవసింపజేసి రుద్రగాయత్రి జపంతో సాన్నిధ్యాన్ని పొందాలి. అఘోర మంత్రంతో నిరోధం అంటే క్షుద్రదేవతాదులను నిరోధం చేయాలి. ఈశాన మంత్రంతో పాద్యం, ఆచమనీయం, అర్ఘ్యం సమర్పించాలి.
ఆ తర్వాత శ్రీగంధం కలిపిన నీళ్లతోనూ పంచగవ్యాలతోనూ, గవ్యము అంటే గోవు నుంచి వచ్చినవి అని అర్థం, ఆవు పాలు, ఆవు నెయ్యి మొదలైనవి పవిత్ర భాండములందు వస్త్రపూతాలను గావించబడిన మంచినీళ్లతోనూ రుద్రాధ్యాయాదులను పఠిస్తూ కానీ, వేద విధులైన బ్రాహ్మణుల చేత పఠింపజేస్తూ కానీ జలధారలతో శివాభిషేకాన్ని చేయాలి. అనంతరం శుద్ధి అయిన వైదికమైన భస్మాన్ని అలంకరించాలి. గంధము, అక్షతలను సమర్పించాలి. కుశపుష్పాలు, ఉత్తరేణులు, జాజి పువ్వులు, చంపకాలు, కలిగొట్టు పుష్పాలను, తెల్ల గన్నేరులను, మల్లె పువ్వులను, కమలాలను, కలువలను వంటి వివిధ రకాలైన అపూర్వ పుష్పాలను సమర్పించాలి. అభిషేక సమయంలో రుద్రసూక్తము, మృత్యుంజయ స్తవము, మంత్రము ఇత్యాదులన్నీ కూడా స్మరిస్తూ ఉండడం వల్ల సర్వ అరిష్టాలు నశించిపోతాయి. ఆ తర్వాత మృదువైన మారేడు దళాలు, ధూపము, అవసర నైవేద్యము, తాంబూలము, దక్షిణ, పండ్లు అర్పించాలి. ఆ పైన మంగళ నీరాజనం ఇవ్వాలి. మంత్రపుష్పము, నమస్కారాలు అర్పించాలి. స్తోత్రం చేయాలి. శైవీయమైన మహామంత్రాలు పఠిస్తూ అర్ఘ్యం ఇచ్చి శివలింగం యొక్క పాదాల వద్ద పూలు ఉంచి కృతాంజలి అయి నిలవాలి. చేతిలో పువ్వులు పట్టుకొని అజ్ఞానాధ్యదివాజ్ఞానాజ్ఞప పూజాది కమ్మయ కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర అంటే, ఓ శంకర, ఓం శంకర, తెలిసి కానీ తెలియక కానీ నాచే చేయబడిన జలపూజాదిక విధులన్నీ కూడా నీ వలన సఫలములగుగాక అని ప్రార్థించాలి. చేతిలో ఉన్న పువ్వులు స్వామికి సమర్పించాలి. ఆ తర్వాత ప్రణిపాతపూర్వకంగా క్షమాపణ చెప్పుకోవాలి. చేసిన పాపాలన్నీ తలుచుకొని పశ్చాత్తాపంతో క్షమాపణలు అర్థించాలి. ఓం మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారము. శివభక్తులైతే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలండి.